దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సమాధానాధిపతి. ప్రియులారా, ప్రభువైన యేసు మన సమాధానాధిపతి. ఊహకు అందని శాంతిని, సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు. ఇటువంటి శాంతి సమాధానం ఈ లోకం ఏమాత్రం ఇవ్వలేదనేది పరమసత్యం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాలి. ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభుని ప్రేమించి ఆయన విధులను అనుసరించి నడుచుకుంటారో వారే ఈ గొప్ప శాంతిని, సమాధానాన్ని రుచి చూడగలరు. అటువంటి వారు దావీదుతో పాటుగా కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనములో చెప్పిన రీతిగా, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అని చెప్పగలము. ప్రియులారా, నీవు సమాధానాధిపతిని వెంబడించేవాడివైతే నీవు కూడా సమాధానపరిచే వాడివిగా ఉండాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని. ప్రియులారా, దేవుని కుమారులు లేక కుమార్తెలు పోట్లాటల్లోనూ కొండెములు చెప్పేవారిగాను, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారుగాను ఉండకూడదు. ఇవన్నీ సాతాను నుండి వచ్చేవి మాత్రమే కాక, ఈ పాపాలు మనకున్న సమాధానాన్నే కాక శాంతిని, ప్రభువుతో ఉండే సాన్నిహిత్యాన్ని కూడా నాశనం చేస్తాయి. కనుక మనమంతా సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రభువా నీ శాంతిని పంచేవారిగాను, ఎక్కడ కలహం ఉందో అక్కడ సమాధానపరుచునట్లును, ఎక్కడ ద్వేషం ఉందో అక్కడ ప్రేమను విత్తునట్లును సహాయం చేయమని ఆయన అడుగుదాం. మనకు సమాధానమైన మనస్సు ఇచ్చేందుకు ప్రభు అయిన యేసుని తల పదునైన ముళ్ళతో గుచ్చబడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తాం. దేవుని బిడలారా, యేసు ప్రభు కార్చిన రక్తం మనకు సమాధానం మరియు ఇతరులతో కూడా సమాధానం పొందుటకు మార్గమైంది. మనకు నూతన శాంతిని, సమాధానమును ఇవ్వడానికి ఆయనకొక అత్యుత్తమమైన బల్యర్పణగా చేయబడినందుకు ఆయనకు వందనాలు చెల్లిందాం. ఆయన తనను తాను సమర్పించుకొని బలి అర్పణగా తనను అర్పించుకొని మన జీవితానికి సమాధానాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క సమాధానం, శాంతిని మెండుగా పొందుకుందాం. సమాధానకరమైన మార్గములో సమాధానాధిపతిని కలిగి మనము ముందు కొనసాగుదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. రాత్రంతయు కాపాడారు నాయన. మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలను తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి.
మా అందరి జీవితాలలో మీ సమాధానమును అనుగ్రహించండి. సమాధానాధిపతి అయిన మిమ్ములను మేము కలిగి జీవించే కృపను అందరికీ అనుగ్రహించండి. దినదీవెనల చేత మమ్మల్ని నింపండి ప్రభు. మీరే తోడై ఉండండి తండ్రి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో వారిని నింపండి తండ్రి. అనుదినము ఈ ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు నింపుమని కృప చూపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.